హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో లిరికల్ వీడియో అనేది కైన్ మాస్టర్లో ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే. చూశారు కదా, డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. అండ్ నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ 1 by 1 చేసుకోవచ్చు. ఇప్పుడు క్రియేట్ చేసుకుందామా. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ, ఇక్కడ 16:9 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 seconds పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ముందుగా మీరు నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. దీని సైజు నియర్లీ 30 seconds కంటే ఎక్కువ డ్రాగ్ చేయండి. తర్వాత లిరిక్స్ని బట్టి కట్ చేసుకుందాం. ఓకే, ఒక 30 seconds పెట్టి ఫస్ట్కి వచ్చాను. ఇదే క్లిక్ చేసి ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్లో ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేశాను. ఇక్కడ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి జూమ్ చేస్తా కొద్దిగా, ఇలా చేసి బ్యాక్ వచ్చాను. ఇదేమవుతుందంటే ఇలా ప్లే అవుతున్నప్పుడు ముందుకు వస్తున్నట్టు ఉంటుంది, బాగుంటుంది. ఇదే క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ కొద్దిగా మైనస్ చేయండి, ఒక 20% అట్లా. ఓకే, ఫస్ట్కి రండి. లేయరు అండ్ మీడియా. నేను మీకు ఇచ్చిన ఫస్ట్ లేయరు అండ్ ఎఫెక్టు, బేసిక్ ఎఫెక్టు, గ్యూషన్ బ్లర్. దీన్ని పైకి పెట్టి చివర పట్టుకొని పెద్దగా చేసి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇదే క్లిక్ చేయండి, అడ్జస్ట్మెంట్లో 3% పెట్టండి. ఫస్ట్కి రండి. లేయరు అండ్ మీడియా. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఒక మంచి పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్షన్ మీ ఇష్టం అండి. ఇలా సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేయండి. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. ఓకే, ఇలా కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా కొంచెం చేసుకుందాం, ఇలా పెట్టేసేయండి. ఇది కూడా చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి రండి. దీనికి కీ యానిమేషన్ పెట్టాలి, లాస్ట్లో పెడదాం. లేయరు మీడియా. ఇప్పుడు ఫైల్స్ అయితే 1 by 1 సెట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇట్లా తీసుకొని చూపిస్తాను. ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఈ మూలకు పెట్టాను ఇలా. ఓకే, చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి వచ్చాను. లేయరు మీడియా. ఇప్పుడు మళ్ళీ నేను మీకు ఇచ్చిన ఇది ఉంటుంది కదా ట్రీ బ్రాంచ్, అది ఇక్కడికి తీసుకోండి. ఇలా రొటేషన్ ఇవ్వండి, కొంచెం చిన్నగా చేసుకొని ఇక్కడికి పెట్టండి ఇలా. ఓకే, ఇలా పెట్టేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నేను మీకు ఇచ్చిన ఇట్లాంటివి ఇమేజెస్లో ఇంకొక పిఎన్జీని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని చిన్నగా చేయండి. కొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెడుతున్నాను. ఇలా కరెక్ట్గా పెట్టేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చాను. ఇదే క్లిక్ చేసి 3 dots డూప్లికేట్. ఈ డూప్లికేట్ని కరెక్ట్గా మళ్ళీ దీని పక్కకు పెట్టండి ఇలా. మళ్ళీ 3 dots డూప్లికేట్. మళ్ళీ ఈ డూప్లికేట్ని దీని పక్కకు పెట్టండి ఇలా. ఓకే, బాగుంది. అవసరమైతే పైకి కిందకి జరుపుకోవచ్చు. రైట్, ఫస్ట్కి రండి. నెక్స్ట్ వచ్చేసి మీరు లేయరు అండ్ మీడియా. నేను మీకు ఇమేజెస్ 19 అంటే ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ ఇచ్చాను, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని గుర్తుంచుకోండి, మీరు లిరిక్స్ ఇక్కడ పెట్టాలంటే ఇది ఇక్కడ పెట్టండి. ఓకే, లేదంటే లిరిక్స్ ఇక్కడ పెట్టాలంటే ఇక్కడ పెట్టండి. ఫోటో అనేది దీనికి ఆపోజిట్లో వస్తుంది. ఇప్పుడు లిరిక్స్ ఇక్కడ పెట్టాలనుకుంటున్నారు, ఇది ఇక్కడ పెట్టి ఫోటోని ఇక్కడ పెట్టండి. లేదు మా ఫోటో ఇటు తిరిగి ఉందంటే ఫోటోని ఇక్కడ పెట్టి ఈ బ్లాక్ షాడోని ఇక్కడ పెట్టండి. అర్థమైందా మీకు? రైట్. క్రాపింగ్లో మాస్క్ ఆన్ చేసి ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి, ఒపాసిటీ తగ్గుతుంది దాన్ని. ఇలా కొంచెం చివర పట్టుకొని పెద్దగా చేసి ఇలా పైకి జరపండి. ఇది కూడా చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు. ఓకే, అండ్ నెక్స్ట్ ఫస్ట్కి రండి. లేయరు అండ్ మీడియా. నేను మీకు లిరికల్ వీడియోని ఇచ్చాను, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది ఓకే, ఇది సెలెక్ట్ చేసుకొని ముందుగా మీరు కిందకి వెళ్ళి బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. బ్యాక్ వచ్చేయండి. అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పూర్తిగా పెంచండి, కాంట్రాస్ట్ కొంచెం ఇలా ఇక్కడికి పెట్టేసేయండి. కొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెట్టేసేయండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం, మనకి ఎలా ఉందో తెలుస్తుంది. లిరిక్స్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి ఆ ప్లేస్లో. ఓకే, చూడటానికి బాగుంది. లిరికల్ వీడియో క్రాపింగ్ అనే ఆప్షన్లో మాస్క్ ఆన్ చేసి కొంచెం ఇది పెంచండి. ఓకే, రైట్, బాగుంటుంది చూడటానికి, ఇంకా ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయరు అండ్ మీడియా. నేను మీకు ఒక పార్టికల్స్ వీడియోని ఇచ్చాను, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇది ఎటు ఫ్లో అవుతుందో ప్లే చేసి చూడండి. ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఇది క్లిక్ చేసి ఇలా రైట్కి రొటేషన్ ఇవ్వండి. ఇచ్చి ఈ మూలకి పెట్టి ఇది చివరి పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేయండి. ఓకే, చేసిన తర్వాత మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. క్రోమా కీ అని ఉంటుంది చూడండి, ఆన్ చేయండి. కీ కలర్లో ప్యూర్ బ్లాక్ పెట్టండి. బ్లాక్ పెట్టి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి, పార్టికల్స్ కనపడేలాగా ఇలా.
ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, ఇలా చేసేయండి. చేసేసి ఇదే క్లిక్ చేసి ఓకే సరిపడా ఉంది, ఫస్ట్కి రండి. లిరికల్ వీడియో ఎక్కడ వరకు ఉందో చూడండి. లిరికల్ వీడియో చూసి దాని చివరికి వచ్చి టాప్లో ఉన్న ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఫస్ట్కి రండి. ఇప్పుడు ప్లే చేయండి. చూడటానికి చాలా బాగుంది కదా. ఇప్పుడు కీ యానిమేషన్ పెడదాం. దానికోసం ఫస్ట్కి వచ్చి ఈ అమ్మాయి ఫోటోని క్లిక్ చేసి కొంచెం లెఫ్ట్కి ఇచ్చుకోండి. లెఫ్ట్కి ఇచ్చిన తర్వాత ఇలా లెఫ్ట్కి ఇచ్చేసి ఈ అమ్మాయి ఫోటో క్లిక్ చేసి ఇక్కడ కీ సింబల్ ఉంటుంది, దీన్ని యాక్టివేట్ చేయండి. ఇది పక్కకు పెడదాం రికార్డర్ని. సో ఇప్పుడు కీ సింబల్ టచ్ చేస్తాను. కీ సింబల్ టచ్ చేస్తే కీ యాక్టివేట్ అయింది. యాక్టివేట్ అయింది కదా. ఈ చివరికి వచ్చి 1 మిల్లీ సెకండ్ వెనక్కి పెట్టి ఈ ఫోటోని స్ట్రైట్గా పక్కకు పోకుండా లాక్కొచ్చి ఇక్కడికి పెట్టండి. ఇలా ఇప్పుడు ఫస్ట్కి రండి. ఒకసారి ప్లే చేయండి, మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ ఫోటోసింగ్ కానీ లిరిక్స్ కానీ మీరు స్టార్టింగ్లో ఏదైతే చూసారో అదే ఇక్కడ మీకు కనపడుతూ ఉంటుంది. ఇంకా క్రియేట్ చేయడం అయింది, ఇంకంతే ఈ వీడియోని. కావాలంటే అమ్మాయి ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో కొంచెం శాచురేషన్ పెంచుకోండి కలర్ కోసం. ఇలా ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఒక చిన్న పని చేయాలి. ఏంటంటే ఫస్ట్కి రండి. లేయరు, ఎఫెక్టు, బేసిక్ ఎఫెక్టు, గ్యూషన్ బ్లర్. ఓకే, చివర పట్టుకొని పెద్దగా చేసి కరెక్ట్గా ఈ యొక్క దీనిపైకి పెట్టండి. ఈ కింద ఉన్న గ్రాస్ ఉంది కదా, దీని మీదకి పెట్టి సెట్టింగ్స్లో 1% పెట్టండి. ఇది కూడా చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. కావాలంటే పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇదేమో లైట్ బ్లర్ ఉంటుంది, ఇట్లా కనపడుతుంది. మీకు చూడటానికి బాగుంటుంది. మనకి హైలైట్గా ట్రీ బ్రాంచెస్, లిరిక్స్, ఫోటో కనపడాలి. మిగతా నార్మల్గా ఉంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ బిట్రేట్ 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.